మన దేశ చరిత్రలో ఆగస్టు 15 అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది స్వాతంత్ర దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురుతుంది. ప్రధాని దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్కూళ్లలో జెండా పండుగలు జరుగుతాయి. దేశమంతా దేశభక్తి పాటలు వినిపిస్తాయి. కానీ మనం జరుపుకునే ఈ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన తొలి రోజు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన అర్ధరాత్రి 1947 ఆగస్టు 14న, అలాగే ఆగస్టు 15న అసలు ఏం జరిగింది? ఆ రోజు ఢిల్లీలో సంబరాలు ఎలా జరిగాయి? దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయిందా? లేక ఆ ఆనందం వెనుక ఒక భయంకరమైన విషాదం కూడా ఉందా? పంజాబ్, బెంగాల్లోని ప్రజలకు తాము ఏ దేశానికి చెందినవారో కూడా తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది? గాంధీ మాత్రం స్వాతంత్ర సంబరాలకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం 1947 ఆగస్టు 15కి కాస్త వెనక్కి వెళ్ళాలి. నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు డెమోక్రాట్స్ తెలుగు స్పెషల్ స్టోరీ. 1947 ఆగస్టు 15 మన దేశం జరుపుకున్న మొదటి ఇండిపెండెన్స్ డే కాదు. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పూర్ణ స్వరాజ్యం కోసం కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. బ్రిటిష్ పాలన నుంచి పూర్తి స్థాయి స్వాతంత్రం కావాలనే ప్రతిజ్ఞతో దేశవ్యాప్తంగా ప్రజలు సమావేశమయ్యారు, జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26ను స్వాతంత్ర దినోత్సవంగా గుర్తు చేసుకుంటూ వచ్చారు. అందుకే 1987లో బ్రిటిష్ వారు అధికారాన్ని అప్పగించబోతున్నప్పుడు జనవరి 26నే అధికారిక స్వాతంత్ర దినోత్సవంగా జరపాలనే ఆలోచన కూడా కొంతమందిలో ఉంది. కానీ అలా జరగలేదు. అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్టు 15 ఎంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మిత్ర రాజ్యాల ముందు లొంగిపోయిన తేదీకి అది రెండో వార్షికోత్సవం. అంటే భారతీయులకు ఆగస్టు 15 ఒక కొత్త స్వేచ్ఛకు చిహ్నం అయితే, మౌంట్ బాటన్ ఎంపిక వెనుక బ్రిటిష్ యుద్ధ చరిత్రకు సంబంధించిన కారణం కూడా ఉంది. ఇక అసలు కథ మొదలయ్యేది 1947 ఆగస్టు 14 రాత్రి. ఢిల్లీలోని రాజ్యాంగ సభ ప్రత్యేక సమావేశం జరిగింది. బ్రిటిష్ పాలనలో లెజిస్లేటివ్ కౌన్సిల్ గా ఉన్న ఆ భవనం స్వతంత్ర భారతదేశం పుట్టుకకు వేదికగా మారింది. హాల్ ను జాతీయ జెండాలతో అలంకరించారు. కొద్ది రోజుల క్రితం వరకు బ్రిటిష్ వైస్రాయ్ల చిత్రాలు ఉన్న చోట ఆ రోజు భారత జెండాలు కనిపించాయి. రాత్రి 11 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వందే మాత్రం పాడారు. స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత ప్రసంగాలు జరిగాయి. చౌదర్ ఖలీకుజ్జమాన్, ఆయన ముస్లిం లీగ్ కు చెందిన నేత. దేశ విభజన తర్వాత కూడా భారత్ లో ఉండి మైనారిటీల రక్షణ కోసం పనిచేయాలని భావించారు. కానీ అదే ఏడాది నవంబర్లో పాకిస్తాన్ కు వలస వెళ్లిపోయారు. ఇది మరొక స్టోరీ. కానీ ఆ రోజు స్వాతంత్ర వేడుకల్లో మాట్లాడిన ముఖ్యులలో ఆయన కూడా ఉన్నారు. కొత్తగా స్వేచ్ఛ పొందిన భారతదేశానికి ముస్లిం మైనారిటీ విధేయంగా ఉంటుందని ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ప్రసంగించారు. కానీ ఆ రాత్రి అందరి దృష్టి ఒక్క వ్యక్తిపైనే ఉంది. అది జవహర్ లాల్ నెహ్రూ. అర్ధరాత్రి సమయం దగ్గర పడుతోంది. బయట వేలాది మంది ప్రజలు గుమిగూడుతున్నారు. లోపల నాయకులు చరిత్రను సాక్షాత్కరించబోతున్నారు. చివరకు అర్ధరాత్రి సమయం వచ్చింది. నెహ్రూ ప్రసంగించారు. ప్రపంచం నిద్రపోతున్న సమయంలో భారత్ మేల్కొంటుందని చెప్పారు. పాతదాని నుంచి కొత్త దానికి భారత్ అడుగు పెట్టబోతోందని, ఒక యుగం ముగిసి మరో యుగం ప్రారంభమవుతోందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అణచివేయబడిన ఒక జాతి ఆత్మ ఇప్పుడు తన స్వరాన్ని వినిపిస్తోందనే భావనను ఆయన వ్యక్తం చేశారు. ఆ ప్రసంగం జరుగుతున్న సమయంలో బయట ఢిల్లీలో పరిస్థితి వేరేలా ఉంది. వేలాది మంది ప్రజలు నెహ్రూను చూడ్డానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. జన సందోహం నుండి పోలీస్ బారికేడ్లను దాటి రాజ్యాంగ సభా భవనం దగ్గరకు చేరింది. పరిస్థితి అదుపు తప్పకుండా భవనం తలుపులు మూసివేయాల్సి వచ్చింది. ఒక కొత్త దేశం పుట్టిన ఆనందం ప్రజల్లో ఎంత తీవ్రంగా ఉందో దీని నుంచే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరో చిన్న ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. ఆగస్టు 14 అర్ధరాత్రి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత నెహ్రూ కొత్త భారతదేశపు తొలి మంత్రివర్గం జాబితాను గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ కు అందించడానికి వెళ్లారు. కానీ ఆయన ఇచ్చిన కవర్ తెరిచి చూస్తే అందులో జాబితా లేదు. కవర్ ఖాళీగా ఉంది. అప్పటికి అది ఒక చిన్న గందరగోళంగా మారింది. అదృష్టవశాత్తు మరుసటి రోజు ఉదయం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమయ్యే లోపు
అసలు జాబితా దొరికింది. ఆ జాబితాలో నెహ్రూతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితరులు ఉన్నారు. చివరకు స్వతంత్ర భారతదేశ తొలి ప్రభుత్వం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసింది. కానీ కాంగ్రెస్ నాయకులే అందరూ మంత్రులు కాలేదు. కాంగ్రెస్ కు రాజకీయంగా భిన్నమైన నేపథ్యాలున్న కొందరిని ప్రభుత్వంలోకి తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆర్కే షణ్ముఖం చెట్టి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి వ్యక్తులు కూడా తొలి ప్రభుత్వంలో భాగమయ్యారు. స్వాతంత్ర్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రాలేదు, మొత్తం భారతదేశానికి వచ్చింది. అన్ని రకాల ఆలోచనలు ప్రభుత్వంలో భాగం కావాలి అనే గాంధీ సూచనల మేరకు ఈ నిర్ణయం జరిగింది. ఇక ఆగస్టు 15 ఉదయం 8:30 గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని జరిపించారు. నిన్నటి వరకు భారతదేశానికి చివరి వైస్రాయిగా ఉన్న వ్యక్తే ఇప్పుడు స్వతంత్ర భారతదేశానికి గవర్నర్ జనరల్. ఆ తర్వాత మంత్రులు రాజ్యాంగ సభకు వెళ్లారు. ఉదయం 10:30 జాతీయ జెండా ఎగరవేశారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే ఉత్సాహం కనిపించింది. ఢిల్లీలోనే వందలాది జెండా కార్యక్రమాలు జరిగాయి. ముంబైలో విందులు జరిగాయి. బనారస్ లోని ఒక దేవాలయంలో జాతీయ జెండాను ఒక ముస్లిం వ్యక్తి ఎగరవేశారు. షిల్లాంగ్ లో హిందూ ముస్లిం యువతీ యువకులు కలిసి కొత్త భారతదేశానికి ప్రతీకగా జెండా ఎగరవేశారు. రాత్రికి ఢిల్లీ నగరం దీపాలతో వెలిగిపోయింది. ఇండియా గేట్ దగ్గర కార్యక్రమాలు జరిగాయి. బాణసంచా కాల్చారు. దాంతో పాటు అధికారిక విందులు, రిసెప్షన్లు జరిగాయి. దేశం మొత్తం ఇంతటి సంబరాల్లో ఉండగా ఇదే సమయంలో ఢిల్లీ నుంచి పంజాబ్, బెంగాల్లో పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపించింది. అక్కడి ప్రజలు ఒక భయంకరమైన ప్రశ్నతో బతుకుతున్నారు. మనం రేపు ఏ దేశంలో ఉంటాం, ఏ దేశానికి చెందిన వారిగా మనం అవుతామనే ఈ గందరగోళం ఈ రాష్ట్రాల ప్రజల్లో ఉంది. మనకిప్పుడు ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులు మ్యాప్ లో స్పష్టంగా కనిపిస్తాయి. కానీ 1947 ఆగస్టు 15న పంజాబ్, బెంగాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు తమ భవిష్యత్తు ఎక్కడ ఉందో తెలియదు. ఎందుకంటే కొత్త సరిహద్దులను గీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిరిల్ రెడ్క్లిఫ్ అనే న్యాయమూర్తిని నియమించింది. ఆయనకు భారతదేశంలో ముందస్తు అనుభవం లేదు. ఆయనపై విభజన రేఖ గీసే బాధ్యత పెట్టే ముందు వరకు కూడా ఆయన భారత్లో అడుగుపెట్టిన అనుభవం కూడా లేదు. అయినా కొన్ని వారాల్లోనే పంజాబ్, బెంగాల్ను విభజించే బాధ్యత ఆయనపై పడింది. ఒక్కసారి ఊహించండి, మీరు పంజాబ్లోని ఒక గ్రామంలో తరతరాలుగా ఉంటున్నారు. మీ ఇల్లు అక్కడే, మీ పొలము అక్కడే, మీ దేవాలయం లేదా గురుద్వారా కూడా అక్కడే. మీ పొరుగు వాళ్ళు తరతరాలుగా మీతోనే అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు దేశం విడిపోబోతోందని చెప్పారు. కానీ మీ గ్రామం ఇండియాలో ఉంటుందా లేకపోతే పాకిస్తాన్లో ఉంటుందా? మీ పొలం ఏ దేశంలో ఉంటుంది? మీ ఇల్లు ఏ దేశంలోకి వస్తుంది? ఎవరికీ తెలీదు. బెంగాల్లో కూడా ఇదే గందరగోళం. బెంగాల్లో హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి నివసించే ప్రాంతాలు చాలా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ముస్లింలు మెజారిటీగా, మరికొన్ని ప్రాంతాల్లో హిందువుల మెజారిటీగా ఉంటుంది. కానీ సరిహద్దు గీయడం అంటే మ్యాప్ పై గీత గీయడం మాత్రమే కాదు. ఆ గీతతో గ్రామాలు, పొలాలు, రైల్వే మార్గాలు, మార్కెట్లు, కుటుంబ సంబంధాలు అన్నీ విడిపోయే పరిస్థితి. అయితే విభజనకు ముందే 1946లో బెంగాల్, పంజాబ్లో మతపరమైన ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిపోయాయి. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 1946లో జరిగిన హింస కేవలం ఒక్కరోజు జరిగిన గొడవ కాదు. అప్పటికే కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య రాజకీయ అవిశ్వాసం తీవ్ర స్థాయికి చేరింది. పాకిస్తాన్ డిమాండ్, భవిష్యత్ భారతదేశంలో ముస్లింల రాజకీయ భద్రతపై భయాలు, కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య అధికార భాగస్వామ్యంపై విభేదాలు, ఇవన్నీ సమాజంలో మతపరమైన అనుమానాలను పెంచాయి. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 16న ముస్లిం లీగ్ ఇచ్చిన డైరెక్ట్ యాక్షన్ పిలుపు కోల్కతాలో భారీ హింసగా మారింది. కానీ అసలు ప్రమాదం అక్కడితో ఆగలేదు. కోల్కతాలో జరిగిన దాడుల వార్తలు, పుకార్లు ఇతర ప్రాంతాలకు చేరాయి. మన వాళ్ళను చంపారు అనే ఆగ్రహం మరో ప్రాంతంలో ప్రతీకారానికి దారితీసింది. నోయాఖాలీలో హిందువులపై హింస జరిగింది. ఆ వార్తలు బీహార్కు చేరిన తర్వాత అక్కడ ముస్లింలపై పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు జరిగాయి. అంటే ఒక ప్రాంతంలోని హింస మరో ప్రాంతంలోని ప్రజల భయాన్ని, కోపాన్ని, ప్రతీకారాన్ని పెంచింది.
ఆ ప్రతీకారం మళ్ళీ కొత్త హింసకు కారణమైంది. ఇలా 1946 చివరి నెలల్లో భారత్ ఒక ప్రమాదకరమైన హింసా చక్రంలో చిక్కుకుంది. ఇక పంజాబ్లో కూడా ఆగస్టు 14 అర్ధరాత్రి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. పంజాబ్లో ముస్లింల మెజారిటీ ఎక్కువ, కానీ అక్కడ లక్షలాది హిందువులు, సిక్కులు కూడా నివసిస్తున్నారు. సిక్కులకు పంజాబ్ కేవలం భౌగోళిక ప్రాంతం కాదు, వారి మత చరిత్రకు సంబంధించిన అనేక పవిత్ర స్థలాలు అక్కడే ఉన్నాయి. వారి గ్రామాలు, భూములు కూడా పంజాబ్లోని రెండు వైపులా ఉన్నాయి. కాబట్టి పంజాబ్ను విభజించడం అంటే లక్షలాది కుటుంబాలను తమ పుట్టిన భూమి నుంచి వేరు చేయడం. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అధికారిక సమాచారం కంటే పుకార్లు ముందుగా పరిగెత్తాయి. లాహోర్ పాకిస్తాన్లోకి వెళ్తుందట, ఈ జిల్లా ఇండియాలోకి వస్తుందట, లేదు అది పాకిస్తాన్లోనే ఉంటుందట, మన గ్రామం ఏ దేశంలో ఉంటుందో రేపటికి తెలుస్తుందట. ఇలా రకరకాల వార్తలు. పంజాబ్లో 1947 మార్చి నుంచి ఆగస్టు వరకు పరిస్థితి నెల నెల మరింత రక్తపాతంగా మారింది. చివరకు ప్రజలు గుంపులుగా తమ ఇళ్లను వదిలి సరిహద్దుల వైపు కదలడం ప్రారంభించారు. హిందువులు, సిక్కులు తూర్పు పంజాబ్ వైపు, ముస్లింలు పశ్చిమ పంజాబ్ వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ ఒక భయంకరమైన విషయం ఉంది. ఆగస్టు 15న కూడా తుది సరిహద్దు అందరికీ అధికారికంగా తెలియదు. పంజాబ్ బెంగాల్ విభజనకు సంబంధించిన రాట్లిప్ అవార్డ్ ఆగస్టు 17న ప్రకటించబడింది. అంటే స్వాతంత్రం వచ్చిన 2 రోజుల తర్వాతే ప్రజలకు తమ ప్రాంతం ఏ దేశంలోకి వెళ్ళిందో అధికారికంగా తెలిసింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశం స్వతంత్రం అయ్యింది, కానీ దాని సరిహద్దు ఎక్కడో ప్రజలకు ఇంకా తెలియదు. ఢిల్లీలో నెహ్రూ ఇండియా స్వతంత్రం అయ్యింది అని ప్రసంగిస్తున్న సమయంలో పంజాబ్లో ఒక కుటుంబం మన ఇల్లు ఇండియాలోనా పాకిస్తాన్లోనా అని ఆలోచిస్తోంది. ఈ అనిశ్చితి చివరకు భారీ స్థాయి వలసలకు దారితీసింది. ప్రజలు తమ ఇళ్లను వదిలారు, ఎడ్ల బండ్లపై సామాన్లు పెట్టుకున్నారు, పిల్లల్ని ఎత్తుకొని నడిచారు, రైళ్లలో ప్రయాణించారు. కొందరు తమ పుట్టిన ఊరికి చివరిసారి చూస్తున్నామనే విషయం కూడా తెలియదు. రైళ్లు శరణార్థుల ప్రధాన మార్గాలుగా మారాయి, కానీ కొన్ని సందర్భాల్లో అవే హింసకు వేదికలయ్యాయి. రోడ్లపై అంతులేని శరణార్థుల బారులు కనిపించాయి. లక్షలాది మంది తమ పూర్వీకుల ఇళ్లను వదిలి తెలియని భవిష్యత్తు వైపు కదిలారు. మొత్తంగా దాదాపు 1 కోటి మందికి పైగా ప్రజలు ఈ భారీ వలసలలో కదిలారని అంచనాలు ఉన్నాయి. మరణాల సంఖ్యపై ఖచ్చితమైన ఏకాభిప్రాయం లేకపోయినా ఈ హింసలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్రకారుల అంచనాలు చెబుతున్నాయి. బెంగాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. కలకత్తా చివరి వరకు ఇండియాలోనే ఉండిపోయింది. తూర్పు బెంగాల్ మాత్రం పాకిస్తాన్లో భాగమైంది. అంటే ఒక భాష, ఒకే సాంస్కృతిక చరిత్రతో అనుబంధం ఉన్న బెంగాలీ ప్రజలు కూడా 2 దేశాల మధ్య విడిపోయారు. బెంగాల్లో వలసలు పంజాబ్లో జరిగినంత వేగంగా ఒక్కసారిగా జరగలేదు, కానీ భయం, అనిశ్చితి, ఆస్తుల మార్పిడి, కుటుంబాలు విడిపోవడం అక్కడ కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. కానీ ఇంత జరుగుతున్న సమయంలో గాంధీ ఎక్కడ ఉన్నారు? ఆయన ఢిల్లీలో లేరు, కోల్కతాలో ఉన్నారు. దేశం మొత్తం స్వాతంత్ర సంబరాల్లో మునిగిపోతుంటే గాంధీ మాత్రం సంబరాల్లో ఎక్కడా పాల్గొనలేదు. ఆగస్టు 14న ఆయనను మరుసటి రోజు ఎలాంటి వేడుకలు చేయాలని అడిగినప్పుడు చుట్టూ ప్రజలు ఆకలితో, బాధతో, హింసలో ఉంటే ఈ విధ్వంసం మధ్యలో సంబరాలు ఎలా చేసుకుంటామని ప్రశ్నించారు. ఆగస్టు 15న గాంధీ 24 గంటల ఉపవాసం, ప్రార్థనలతో గడిపారు. ఆయన జీవితకాల స్వప్నమైన స్వాతంత్రం వచ్చింది, కానీ ఆయన కోరుకున్న ఐక్య భారతదేశం మాత్రం విభజించబడింది. అయితే అదే రోజు కోల్కతాలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం కనిపించింది. హిందువులు, ముస్లింలు కలిసి వీధుల్లోకి వచ్చారు, ఇళ్లకు జెండాలు కట్టారు, ఒకరితో ఒకరు కలిసి జై హింద్ అంటూ నినాదాలు చేశారు. కొంతకాలం క్రితం భయంకరమైన మతపరమైన హింసను చూసిన నగరంలో స్వాతంత్రం రోజున 2 వర్గాల ప్రజలు కలిసి ఆనందించడం గాంధీకి కొంత ఆశనిచ్చింది. అందుకే 1947 ఆగస్టు 15 ఒకే సమయంలో 2 విభిన్న కథలను చెప్తోంది. ఒకవైపు ఢిల్లీలో స్వాతంత్ర వేడుకలు, నెహ్రూ ప్రసంగం, జాతీయ జెండా, బాణసంచా, ప్రజల ఆనందం. మరోవైపు పంజాబ్లో భయం, బెంగాల్లో అనిశ్చితి, సరిహద్దు ఎక్కడో తెలియని ప్రజలు, ఇళ్లను వదిలి బయలుదేరిన కుటుంబాలు, రక్తపాతంతో నిండిన రోడ్లు. మరొక వైపు ఒక సామ్రాజ్యం ముగిసింది. ఒక దేశం 2గా విడిపోయింది. ఒకవైపు ప్రజలు జై హింద్ అన్నారు, మరోవైపు మన ఇల్లు ఏ దేశంలో ఉంది అని
ఆ ప్రజలే ప్రశ్నించారు. అందుకే ఆగస్టు 15 కేవలం ఒక పండుగగా చూడడం సరిపోదు. అది భారతదేశం స్వేచ్ఛ పొందిన రోజు మాత్రమే కాదు, స్వాతంత్రంతో పాటు వచ్చిన బాధ్యతలు, విభజన వల్ల వచ్చిన విషాదం, ప్రజల త్యాగాలు, కొత్త దేశాన్ని నిర్మించాలనే ఆశ అన్నీ ఒక్క రోజులో కలిసిపోయిన రోజు. మ్యాప్ మీద గీసిన సరిహద్దు కాగితంపై ఒక గీత మాత్రమే కావచ్చు, కానీ ఆ గీత ఒక మనిషి ఇంటి మధ్యగా, ఒక కుటుంబం మధ్యగా, ఒక గ్రామం మధ్యగా, ఒక జ్ఞాపకం మధ్యగా వెళ్ళినప్పుడు అది కేవలం సరిహద్దు కాదు, అది జీవితాలను మార్చే గీత. 1947 ఆగస్టు 15న భారత్ కొత్తగా పుట్టింది. కానీ ఆ పుట్టుకలో ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఢిల్లీలో స్వేచ్ఛ ఉత్సవం జరిగింది. పంజాబ్లో ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీశారు. బెంగాల్లో ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఎదురుచూశారు. గాంధీ మాత్రం కోల్కతాలో శాంతి కోసం ప్రార్థించారు. అందుకే 1947 ఆగస్టు 15 కథను ఒక వాక్యంలో చెప్పాలంటే అది ఒక సామ్రాజ్యం ముగిసిన రోజు మాత్రమే కాదు, ఒక దేశం స్వేచ్ఛగా పుట్టిన రోజు. అదే సమయంలో లక్షలాది మంది జీవితాలు శాశ్వతంగా మారిపోయిన రోజు. అదే భారతదేశ స్వాతంత్రపు మొదటి ఉదయం.